శ్రీవారి భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ను మాత్రమే వినియోగించాలని అదనపు ఈవో వెంకయ్య చౌదరి సూచించారు. నకిలీ వెబ్సైట్లను దళారులు మాటలు నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. టికెట్ల విరాళాన్ని వెబ్సైట్లో పాటు ఎస్వీబీసీ ఛానల్లో అందుబాటులో ఉంటామన్నారు. దళారులపై ఫిర్యాదుల కోసం విజిలెన్స్ హెల్ప్ లైన్ నెంబర్లను సంప్రదించాలని కోరారు. భక్తుల భద్రత, పారదర్శకతకు టీటీడీ అత్యంత ప్రాధాన్యమిస్తుందని స్పష్టం చేశారు. చాలా వాళ్ళు సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం రకరకాలుగా చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా నమ్మొద్దండి. టికెట్ల కోసం అడ్డదారిన వెళ్ళొద్దండి. రూమ్ బుకింగ్ కానీ లేకపోతే టికెట్కి సంబంధించిన కానీ టీటీడీ అఫీషియల్ వెబ్సైట్, టీటీడీ మనకి కాల్ సెంటర్ ఉంటుంది. కాల్ సెంటర్కి ఫోన్ చేయండి, ఏమైనా డౌట్ ఉంటే మన వాళ్ళు క్లారిఫై చేస్తాం. అలానే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తే ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అక్కడ అవైలబిలిటీ ఉంటుంది. అది చూడండి. మధ్యవర్తులు లేకపోతే ఇక్కడ మోసం చేసేవాళ్ళు తరచూ రకరకాల వెబ్సైట్లు ఓపెన్ చేసి భక్తుల యొక్క విశ్వాసాన్ని లేకపోతే వాళ్ళకున్న ఎమోషన్ని ఎన్కాష్ చేసే పరిస్థితి చాలా చోట్ల అక్కడక్కడ కంప్లైంట్ కనిపిస్తూ ఉంటుంది. ఒకటే అందరు భక్తులకు కూడా మీరు టీటీడీ వెబ్సైట్ మాత్రమే చూడండి. టీటీడీ వెబ్సైట్లో రిలీజ్ చేసేది మాత్రమే బుక్ చేయండి. ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే టీటీడీ వెబ్సైట్కి మాత్రమే విజిట్ చేయండి. కానీ మిగతా వాటి ఇంకా ఏమైనా డౌట్ కావాలంటే మన కాల్ సెంటర్కి ఫోన్ చేసి అడిగితే అన్ని క్లారిఫికేషన్ ఇవ్వటం జరుగుతుంది. ఎటువంటి మధ్యవర్తులు నమ్మి మోసపోవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకుంటారని ఆశిస్తూ ఉన్నాము. ఎప్పటికప్పుడే మనం కూడా వెబ్సైట్లో చాలా ఇన్ఫర్మేషన్ పెడుతూ ఉంటాం. ఏ రోజు దర్శనం ఎంత అయింది, ఏ రోజు దర్శనం, ఏ కేటగిరీ ఆఫ్ దర్శనం ఎంత టైం పడుతుంది, అవన్నీ కూడా పెట్టడం వలన వీకెండ్స్లో ఎలా ఉంటుంది, వీక్ డేస్లో ఎలా ఉంటుంది, లేకపోతే సామాన్య భక్తులు దృష్టిలో పెట్టుకొని కొన్నిసార్లు మనం క్యాన్సిలేషన్ ఆఫ్ దర్శనం కూడా చేస్తూ ఉంటాం. కొన్ని రకాలైన ప్రివిలేజ్డ్ దర్శనాలు కానీ స్లాటెడ్ దర్శనాలు కూడా అవి కూడా ఎప్పటికప్పుడే మనం వెబ్సైట్లో అఫీషియల్గా మనం